హరి ఓం. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషణంలో ఈ రోజు 546 అన్నామలేమండి ఇలా అడిగాడు. ఒకడు మంచే చేశాడు, కానీ చేస్తుంది మంచే అయినా అప్పుడప్పుడు వాడు బాధపడక తప్పడం లేదు. మరొకడు దుర్మార్గపు పనులే చేస్తున్నాడు, కానీ సుఖంగా ఉన్నాడు. అలా ఎలా జరుగుతుంది? ఒకడు మంచి పనులు చేస్తున్నాడు, మంచి పని అయినా సరే అతను దుఃఖపడుతున్నాడు. ఒకడు చెడ్డ పనులు చేస్తున్నాడు, కానీ సుఖంగా ఉంటున్నాడు. ఇలా ఎందుకు జరుగుతుంది భగవాన్ అని అడిగాడు. అప్పుడు మహర్షి అన్నారు, ఈ సుఖ దుఃఖాలు గతంలోని కర్మల యొక్క ఫలితాలు, అవి ఇప్పటి కర్మలవి కావు. సుఖ దుఃఖాలు ఒకటి వెంట మరొకటి వరుసగా వస్తూ ఉంటాయి. సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం, అలా వస్తూ ఉంటాయి. సహించుకోవాలి. సహించడమో సంతోషించడమో ఓర్పుతో చెయ్యాలి. కానీ వాటి వెంట కొట్టుకొని పరుగులెట్టి వెళ్ళిపోకూడదు. ఎప్పుడూ ఆత్మని అంటిపెట్టి ఉండడానికే ప్రయత్నం చేయాలి. ఓహో, దుఃఖాలా వస్తున్నాయి తెలుస్తుందిగా, వస్తే రాని పోతాయి అని నువ్వు నీ స్వరూపంలో నిలిచి ఉండాలి. నిలిచి ఉండడం పెద్ద పని కాదు. అవి వస్తే వస్తాయి, పోతే పోతాయని ఉదాసీనంగా ఉండడమే స్వరూపంలో ఉండడం. పెద్ద దుఃఖం వచ్చినా సరే, అమ్మ బాబోయ్, అయ్యి బాబోయ్, ఇలా వచ్చింది అలా వచ్చింది, ఇది ఎలాగ, దీన్ని ఎలా ఎదుర్కోవాలి, దీన్ని ఎలా పోగొట్టుకోవాలి అని తాపత్రయపడడం మానేసి వాటి బలానికి లొంగిపోకుండా వచ్చాయా, రావాల్సి ఉంది కాబోలు, సరేలే వచ్చిన వెళ్ళ పోతాయి కదా అని ఓర్పుతో సహించుకుంటూ ఉండాలి. కానీ వాటి వెంట వెళ్ళిపోకూడదు. సుఖాలు వచ్చినాయి అనుకో, ఓహో వచ్చాయా, కానీ ఇవి ఉండవు కదా అని ఉండాలి. ఎప్పుడూ ఆత్మని అంటిపెట్టుకుని ఉండడానికే ప్రయత్నం చేయాలి. నువ్వు నీ స్వరూపాన్ని అంటిపెట్టుకుని ఉండడానికి చేసే ప్రయత్నంలో ఈ వచ్చిపోయే కష్ట సుఖాల ప్రభావానికి లోనవ్వకుండా అవి వస్తున్నాయి, ఉంటున్నాయి, వెళుతున్నాయి అని నువ్వు ఉదాసీనంతో వాటి పట్ల నిరాసక్తంతో ఉండడమే నీ స్వరూపాన్ని అంటిపెట్టుకుని ఉండడం. కార్యపరతతో ఫలితాలు లెక్క పెట్టకూడదు. ఇలా చేశాను కదా, మరి నాకు అలా ఎందుకు రాలేదు, నేను అన్ని మంచి పనులు చేస్తున్నాను, నాకు ఎందుకు కష్టాలు వస్తున్నాయి, వాళ్ళందరూ చెడ్డ పనులు చేస్తున్నారు, వాళ్ళకి ఎందుకు సుఖాలు వస్తున్నాయి అంటూ ఆ ఫలితాలను లెక్క పెట్టకూడదు. అప్పుడప్పుడు కలిగే కష్ట సుఖాలకు కలత చెందకూడదు. వస్తాయి జీవితంలో. కష్ట సుఖాలంటే నిస్పృహ గలవాడే, ఉదాసీనంగా ఉన్నవాడే నిజంగా ఆనందంగా ఉంటాడు. ఏ ప్రాముఖ్యత ఇవ్వడు ఆ కష్ట సుఖాలకి. ప్రాముఖ్యత చేయకొలది సుఖాల యొక్క విలువలు నువ్వే పెంచేసుకుంటూ ఉంటావు, దుఃఖాలకు కూడా నువ్వే విలువనిచ్చేస్తూ ఉంటావు. అవి రెట్టింపు అయిపోయి నిన్ను భయపెట్టి బాధ పెడతాయి. అందుచేత కష్ట సుఖాల పట్ల నిస్పృహ గలవాడే, ఉదాసీనంగా ఉండగలిగిన వాడే నిజంగా ఆనందంగా ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ఎన్నో వస్తున్నాయి, మరి దాన్ని రాకుండా మనం ఆపలేం కదా. ఆపలేము. ఎన్నో వెళుతున్నాయి, వెళ్లకుండా ఆపలేం కదా. నువ్వు అసలు ఆ ప్రయత్నం చెయ్యడం నిజంగా పనికిమాలిన పనే. వాటి పట్ల నువ్వు ఉదాసీనతగా ఉండడమే నిజమైనటువంటి సాధన. అది నేర్చుకో. గతపు జన్మల పాపపుణ్యాల ఫలితాలు కష్ట సుఖాల రూపంలో వస్తుంటే నేనే నాదే అనుకుంటూ వాటితో చేరక వాటికి కడగా ఉండి అవి వస్తున్నాయి వెళ్తున్నాయని వాటి ప్రభావానికి లొంగకుండా ఉండడమే నిజమైన సాధన. అటువంటి వాడే నిజంగా ఆనందంగా ఉండగలుగుతాడు అని భగవాను అన్నామలై స్వామి వారికి చెప్పారు. మనకి కూడా అందుకేగా మనం చదువుకుంటున్నాం. మరి ఏవి వచ్చినా ఏవి పోయినా వాటి పట్ల నీవు వాటి ప్రభావాలకి లొంగకుండా నీకు నువ్వుగా
వాటిని చూస్తూ అవి వచ్చి వెళ్ళిపోతుంటే వాటి ప్రభావానికి లోనవ్వకుండా ఉండగలగడమే ఆనందం అనేటువంటి సందేశాన్ని మనం కూడా అమలు చేస్తున్నాము. హరి ఓం నమః.